అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ కొండా రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక ఆర్థిక విధ్వంసానికి తెరలేపింది. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చిత్రతంతా ఉపయోగించి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు. ప్రస్తుతమే కాదు, మన భవిష్యత్తు తరాలు కూడా క్షమించరానటువంటి అప్పుల తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. అది ఏమిటంటే ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రభుత్వ ఖజానా అనే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేటువంటి ఒక దుస్సాహసానికి ఒడిగట్టారు. ఎక్కడైనా ప్రభుత్వం అప్పులు తేవాలంటే ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెడతారు తప్ప నేరుగా ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యపు చర్యకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుంది. అది ఎలాగా అంటే, ఉదాహరణకి ఏపీఎండిసి లాంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో, బాగా ఆర్థికంగా ఆదాయాన్ని పెంపొందించుకునేటటువంటి సంస్థ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గనులన్నింటినీ కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వేలం వేస్తూ దాని యొక్క నిర్వహణ ద్వారా అద్భుతమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఏపీఎండిసి ఉందో, ఆ ఏపీఎండిసి యొక్క ఆదాయాన్ని తాకట్టు పెట్టారు, ఏపీఎండిసి యొక్క భవిష్యత్ ఆదాయాలను తాకట్టు పెట్టారు, ఏపీఎండిసి యొక్క గనులను తాకట్టు పెట్టారు. ఏపీఎండిసి ఆదాయం ఏడాదికి 1200 కోట్లు అయితే దాన్ని చూపించి సుమారు 8-9 వేల కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయడం జరిగింది బాండ్ల రూపేణ. ఎందుకు బాండ్ల రూపేణ అంటే, కేంద్ర ప్రభుత్వం నుండి గాని ఆర్బీఐ నుండి గాని అప్పులు పుట్టలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి బాండ్ల రూపేణ ఈ యొక్క అప్పులు చేస్తుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సరికొత్త విధానం ఏంటి అంటే డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్. డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ అని చెప్పి ఒక ఖాతాని ఏపీఎండిసిలో ఓపెన్ చేస్తూ, ఆ ఖాతాలోనే ఏపీఎండిసికి వచ్చినటువంటి మొత్తం ఆదాయాన్ని జమ చేస్తూ, ఆ ఖాతా నుండి నేరుగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే బాండ్లు కొనుగోలు చేశారో జారీ అయినటువంటివి, ఆ ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ఆ ఖాతాలో నుంచే డబ్బులు జమ చేసుకుని తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పించడం. అంటే ఈ లెక్కన వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని ఆ యొక్క డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ లో పెట్టేస్తే మరి ఏపీఎండిసి సంస్థ అసలు ఎలా నడుస్తుంది? ఏపీఎండిసి సంస్థలో కనీసం ఒక పెన్ను పెన్సిల్ కొనుక్కోవడానికి కూడా వచ్చినటువంటి ఆదాయం నుంచి అర్ధ పైసా తీసుకునేటువంటి అవకాశం లేకుండా ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు పాల్పడిందో ఆయనే సమాధానం చెప్పాలి. దీనికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి ఇందులో మరొక విషయం ఏమిటంటే, ఏదైతే ఏపీఎండిసికి వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించి ఒక ఖాతాను తెరిచారో, ఆ ఖాతాలో తీసుకున్నటువంటి 9,000 కోట్ల రూపాయల అప్పుకు గాను మొదటి నెలలోనే 30% జమ చేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టారు. ఇది మరీ విడ్డూరం. దాంతో పాటు 6 నెలల తాలూకా వడ్డీని ఇన్ అడ్వాన్స్ ఆ ఖాతాలో జమ చేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఒకవేళ వారు ఎవరైతే ఈ యొక్క బాండ్లు కొనుగోలుదారులు చేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తీసుకోవాల్సుకున్నటువంటి టైంకి ఆ ఖాతాలో గనక డబ్బులు లేకపోతే, 6 నెలలు ముందు వడ్డీ లేకపోతే, మొదటి నెలలోనే 30% తాలూకా చెల్లింపులు లేకపోయినట్టయితే నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే డబ్బులు వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు తీసుకునేటట్టు వెసులుబాటు కల్పించడం అంటే ప్రైవేట్ వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాన్ని అమ్మేయడం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దీనితో పాటు ఏదైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడు ఏదైతే డెబిట్ మెకానిజం అనేటువంటిది, డైరెక్ట్ డెబిట్ మెకానిజం అనే దాన్ని తీసుకొచ్చారో, దీని వల్ల ఏంటంటే మామూలుగా అప్పులు చేస్తే 7% వడ్డీ రేటు ఉంటే ఈ డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా అప్పులు చేయడం వల్ల సుమారు 10% పైన వడ్డీ రేటు ఉండడం, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజులు అనడం, బ్రోకరేజ్ ఫీజులు అనడం, ఇలాగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం కూడా లూటీ అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తప్పులు చేస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే దీనికి సంబంధించి ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తూ ఉంటుందో, కేటాయింపులు చేస్తూ ఉంటుందో, అది ఆర్బీఐ నుంచి అప్పుల రూపేణ ఏదైతే వస్తాయో, ఆ ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి నిధులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనీస ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ ఎవరైతే బాండ్లు కొనుగోలు చేసినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వారు నేరుగా ఖజానా నుండి డబ్బులు తీసుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ రకంగా చూస్తే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పులు చేసేటటువంటి వ్యవహారం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారంటే కరోనాలో కొన్ని వేల మంది ప్రాణాలని ఆయన కాపాడారు. కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించారు. 2,70,000 కోట్ల పైన ఆయన ప్రజలకు సంక్షేమాన్ని పంచిపెట్టారు. రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే అనేక మాటలు మీరు మాట్లాడారే. మరి ఈ రోజు మీరు వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే సుమారు 1,25,000 కోట్ల పైన మీరు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించే పరిస్థితుల్లో పెట్టి రాష్ట్రం ఇప్పుడు నిజంగా శ్రీలంక అయ్యే పరిస్థితులు మీరు సృష్టించి నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి కుహానా మేధవులారా, మీరంతా ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నా. తప్పుడు వార్త కథనాలు రాసినటువంటి మీడియా సంస్థలారా, ఈ రోజు జరుగుతున్నటువంటి రాజ్యాంగ విరుద్ధ
విరుద్ధమైనటువంటి అప్పులకు సంబంధించి ఒక్క వార్త అయినా రాసేటువంటి ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఈ అధికారులు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. దానికి సంబంధించి రాజ్యాంగం ఆర్టికల్స్ 293 సబ్ క్లాస్ 1 గాని, 293 సబ్ క్లాస్ 3 గాని, అదేవిధంగా 203, 204 ఆర్టికల్స్ ప్రకారం ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పుల వ్యవహారం. ఈ అప్పుల వ్యవహారంలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి సహకారం అందించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా భవిష్యత్ రోజుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి. దీనితో పాటు సర్వసాధారణంగా 2015-16లో గాని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక 2025-26 బడ్జెట్ మినహాయిస్తే 2015-16 నుంచి 2024-25 వరకు కూడా మిస్క్లేనియస్ హెడ్ కింద రాష్ట్ర ప్రభుత్వం సుమారు 135 కోట్ల నుంచి మహా అయితే 300 కోట్ల వరకు మాత్రమే మిస్క్లేనియస్ హెడ్ కింద పెట్టడం జరిగింది, అంటే చిల్లర ఖర్చుల కింద. కానీ ఇప్పుడున్నటువంటి ఈ 25-26 బడ్జెట్ లో మిస్క్లేనియస్ హెడ్ కింద సుమారు 7,200 కోట్ల వరకు పెట్టారు అని అంటే 7,200 కోట్లు చిల్లర ఖర్చులు ఏం పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? కేవలం ఇలాగ చట్ట విరుద్ధమైనటువంటి చేసినటువంటి అప్పులకి వడ్డీ చెల్లింపు అధికారంగా చెప్పుకోలేక ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితిలో మిస్క్లేనియస్ హెడ్ కింద 7,200 కోట్ల రూపాయలు జమ చేయడం అంటే ప్రజాధనాన్ని మీరు వృధా చేయడం కాదా? ప్రజాధనాన్ని లూటీ చేయడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పులు చేస్తూ తద్వారా రాష్ట్రాన్ని దివాలా తీయించే పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం.